హాయ్ అండి, మేము వచ్చేసి జోయ్ ఆలుకాస్కి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ వీడియోకి లైక్ ఇవ్వండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ వచ్చేసి మేమున్న ఏరియాలోనే కొత్తగా స్టోర్ అయితే ఓపెన్ చేశారనమాట. జోయ్ ఆలుకాస్ కోరమంగళ ఆ ఏరియాలో అయితే ఇది ఓపెన్ అయింది. సో చూద్దామని చెప్పి వచ్చాము ఇక్కడికి. సో మేము వచ్చేసి సిల్వర్ తీసుకుందాం మా పాపకి అని చెప్పి వచ్చాము. సో సిల్వర్ కలెక్షన్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అని చెప్పారు. సో అందుకే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ చూడండి బ్రాస్లెట్స్ అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక్కొక్కటే 3000 4000 అలా ఉంది బ్రాస్లెట్స్ వచ్చేసి. ఇక్కడ మా పాపకు గాజులు తీసుకుందామని చెప్పి వచ్చాము. సో ఆల్రెడీ ఉన్న గాజుల్ని ఎక్స్చేంజ్ చేసేసి న్యూగా తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడ మోడల్స్ అయితే ఉన్నాయి కానీ మా పాపకి కొంచెం కరెక్ట్గా ఉంది సైజు. ఇంకొంచెం పెద్ద సైజు అయితే బాగుంటుందని అక్కడ చెప్తున్నాం అనమాట. సో చూపించాము, మేమైతే తీసుకెళ్ళాం బ్యాంగిల్స్. ఏ మోడల్లో ఉంటే అలాగే తీసుకుందాము, సైజ్ కూడా అలాగే చూద్దాము అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళి చూస్తే సైజెస్ అంతగా లేదనమాట. సో ఆయన పాపం అన్నీ చూసి ఓపిక్గా చూపించారు మాకు వెళ్ళగానే. సో బ్యాక్ సైడ్ అంతా సిల్వర్ కలెక్షనే అనమాట. ఫుల్గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. కానీ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్ అని నేనే చెప్పాను కదా. కానీ ఆడవాళ్ళకి మనసు ఆగదు కాబట్టి ఓన్లీ చూడడానికే కళ్ళకి ఆనందం కలగాలి కదా, అందుకని చెప్పి మొత్తం డిజైన్స్ అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట. సో మా ఆయన గాజులు సంగతి చూస్తూ ఉంటే నేనైతే ఆ డిజైన్స్ మీదనే ఉంది. సో అన్నీ చూసుకుంటున్నాను. ఇవన్నీ సిల్వరేనా అని అడుగుతున్నాను. ఎంత పడుతుందంటే వాళ్ళు 9000 to 10,000 పడుతుంది మేడం అని చెప్తున్నారు. సో అనుకుంటాం కానీ సిల్వరు చాలా రేట్ అయితే పెరిగిపోయిందండి. సో మనకైతే అసలు వేలల్లోనే వస్తూ ఉంది ఇప్పుడు. సో చాలా రేట్ అయితే పెరిగిపోతుంది. గోల్డ్ ఎంత పెరుగుతుందో సిల్వర్ కూడా అంతలాగానే పెరుగుతూ ఉందన్నమాట. సో డిజైన్స్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ అంటున్నారనమాట, బ్రాస్లెట్స్ చూడండి మేడం చాలా బాగుందని చెప్పేసి. నేను వచ్చేసి ఇవి అయితే పక్కన పెట్టమని చెప్పాను. మా పాపకే, నాకు కాదులేండి. సో స్టోన్స్ అస్సలు వద్దని చెప్పి అనుకున్నాం కానీ ఫస్ట్ చూస్తున్నాము. సో రేట్లు మాత్రం చాలా ఉంది. సో లాస్ట్లో చెప్తాను ఏది తీసుకున్నాను ఏంటి అని చెప్పి. మీరైతే మీకు ముందుగా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఏది తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. చూడండి ఇక్కడ మీకు మోడల్స్ చూపిస్తున్నాను అనమాట. గోల్డ్ ఎలాగైతే ఉందో అలాగే సిల్వర్ కూడా అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. దీపపు కుందులు అంటారు కదా, సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి యాంక్లెట్స్ కలెక్షన్ ఉంది. సో యాంక్లెట్స్ కూడా చాలా బాగుందన్నమాట. సో కానీ ఒక్కొక్కటి చాలా రేట్ అనిపించింది నాకు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక బ్యాంగిలే 2000 250 ఎంతో చెప్పారు. అలా అంటే 2 బ్యాంగిల్స్కి మనకు 5000 ప్లస్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఓన్లీ చూస్తున్నాను మోడల్స్. మనం వచ్చిందని ఒకటే కొనేయలేం కదండి. సో ప్రతిదీ చూడాలి, అందుకని చెప్పి చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో చూడండి వాళ్ళు పాంప్లెట్ తెచ్చిమ్మన్నాను. ఏమైనా స్కీమ్స్ ఉన్నాయని అడిగితే అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు మేడం, మీరు ఇప్పుడు చేసుకుంటే నెక్స్ట్ మీకు వాళ్ళు అక్షయ తృతీయకు వస్తే ఇస్తాము, 10% అమౌంట్ అయితే కట్టేసి వెళ్ళండి అని చెప్తున్నారు. సో నేను అక్కడ ఏం గోల్డ్ గురించి అయితే వెళ్ళలేదులేండి. సో సిల్వర్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి జోయ్ ఆలుకాస్ అడ్వాన్స్ గోల్డ్ ప్లాన్ అనమాట ఇది. సో అంతా చదువుకుంటున్నాను నేను అక్కడ. వాళ్ళని అడిగి డీటెయిల్స్ అంతా కనుక్కుంటున్నాను. కన్నడ కాబట్టి చాలామందికి అర్థం కాకపోవచ్చని నేనైతే వాయిస్ పెట్టట్లేదు. సో ఇక్కడ స్కీమ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో నేను వచ్చేసి బ్యాంగిల్సే చూస్తున్నామన్నమాట. మా పాపకి ఏదైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పి మా పాపకు వీడియో కాల్ చేసి చూపించామన్నమాట. ఏది బాగుందో చూసి చెప్పు బంగారు, నచ్చితే తీసుకుందామని చెప్పి. మా పాప చూపించిందంతా కావాలంటుందండి. సరేలే ఇది కాదు అని చెప్పి సరే మేమే తీసుకుందామని చెప్పి సైలెంట్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ అంతా పెద్దవాళ్ళకి అనమాట. సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారనో ఏమో తెలియదు కానీ ముందు మనం నేనైతే జయనగర్లో చూశాను. జోయ్ ఆలుకాస్లో ఇన్ని కలెక్షన్స్ అయితే లేదు, కానీ ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక యాంక్లెట్స్ నాకు భలే నచ్చింది, కానీ మనకి బడ్జెట్ ఎక్కువే, అందులో స్టోన్స్ కూడా ఉందన్నమాట. సో సరేలే అనుకొని నేనైతే ఓన్లీ చూపించమన్నాను. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దాము అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. మంచిగా ఉంది డిజైను, న్యూగా అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు ఈ డిజైను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ లోపల స్టోన్స్ ఏదో ఉంది, బ్లాక్ స్టోన్ లాగా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ యాంక్లెట్స్ అంట. ఫ్యాన్సీలో మీకు బాగుంటుంది మేడం తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటండి చెప్తారు, తీసుకునేది మనమే కదా. సో కానీ
ఓన్లీ చూడ్డానికే వెళ్ళాము. ఓన్లీ మా పాపకు బ్యాంగిల్స్ తీసుకుందాం అనేది నా మైండ్ సెట్లో ఉన్నిందనమాట. సో టెంప్ట్ అవ్వకూడదు, ఏదంటే అది తీసుకోకూడదు అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉన్నానమాట. సో లేదు, మనం వచ్చిన పని చూడాలి అన్నట్టుగా. సో ఇక్కడ చూడండి, ఈ యాంక్లెట్స్ అంతా చాలా బాగుంది, కానీ ఎక్కువ రేటు, కానీ కొంచెం లావుగా ఉన్నాయన్నమాట. సో కొంచెం మంచిగా ఎక్కువ గ్రాండ్గా వేసుకోవాలనుకుంటే అలాంటివి వేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంగిల్స్ దీనికన్నా ఈ పక్కన చూడండి, చెంబులు కానీ గ్లాసెస్ కానీ చాలా బాగుంది, సిల్వర్ కలెక్షన్. బ్యాంగిల్స్ అయితే ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఒక్కొక్క బ్యాంగిల్ చాలా కాస్ట్లీ అండి. సో అన్నీ తీసి చూపించారు ఓపిక్గానే, తీసుకోండి మేడం, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మాకు ఓన్లీ దానికి నాకు అది సైజ్ సరిపోలేదని చెప్పి ఇది తెప్పించాను. సో మా ఆయన నాకు పెట్టమని చెప్పాను అనమాట. ఎలా ఉంది ఏంటి చూద్దాము, బాగుంటే అంటే కళ్ళకు ఆనందం చేసుకుందాం అనేదే అండి. ఇక్కడ నేను కొందాము అని ఏ మైండ్ సెట్తో వెళ్ళలేదు, ఓన్లీ మా పాప కోసమే వెళ్ళాము. సో సర్లే కొంచెం వేసి చూద్దామని చెప్పి ఇచ్చానమాట. మా ఆయన అయితే నాకు పెట్టాడు. కానీ బాగుంది, కానీ మన కళ్ళకు నచ్చిందంతా కొనలేం కదండి, అందుకు డబుల్ ఉంది రేట్ అయితే. సో రేటుని చూసి సైలెంట్ అయిపోయామన్నమాట. అందులో స్టోన్స్ ఉంటే అస్సలే కొనకూడదని డిసైడ్ అయ్యాను నేనైతే. సో కాబట్టి స్టోన్స్ వద్దులే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. సో నాకైతే కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది కాళ్ళకు కూడా పెట్టుకొని చూస్తే. సరేలే చూద్దాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టోన్స్ వద్దులే నార్మల్గానే తీసుకుందామని చెప్పి నేనైతే సైలెంట్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ చూసి మామూలు మనకు సిల్వర్ కూడా 100 ఉందండి, గ్రామ్ 100 రూపీస్ అయితే ఉంది. సో అలాగ చూస్తే మనకు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా బాగానే పెరిగిపోయింది. ఇక్కడ వచ్చేసి మీకు నల్లపూసల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో జూమ్ చేసినా కూడా ఆ లైటింగ్స్కి మనకు డిజైన్స్ అనేది అంత క్లారిటీగా కనపడకపోవచ్చు, కానీ సో చాలా బాగుంది డిజైన్స్ అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి ఒక గుండ్లు మోడల్లో స్టెప్ చైన్ ఉందండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా మనకైతే మంచిగా బాగుందన్నమాట, మోడల్స్ కానీ స్టోర్ కానీ చాలా బాగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు చైన్స్ అన్నీ పెట్టుకున్నారు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సరిపోయేలాగా చైన్స్ అన్నమాట. సో చాలా కలెక్షన్ అయితే ఉంది. మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటూ కోరమంగళలో ఉన్నారు అంటే వెళ్ళైతే విజిట్ చేయండి. కొత్త స్టోర్ అన్నమాట, ఎక్కువ రష్ ఏం లేదులేండి, ఖాళీగా ఉన్నింది. కాబట్టి మేము కూడా ఫ్రీగా అక్కడ వీడియో తీసుకుంటూ హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చి చూశాను నేను, మా పాపకి అప్పుడు మాటీలు అలాగే పాపిడి బిళ్ళ తీసుకుందామని ప్లాన్లో ఉన్నాం కాబట్టి చూస్తున్నాను ఇక్కడ. కానీ ఇవన్నీ చాలా ఎక్కువ గ్రామ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడున్న రేటుకి అన్ని గ్రామ్స్ ఎక్కడ కొంటాంలే అన్నట్టుగా నేనైతే ఓన్లీ చూస్తున్నాను అంతే, ఎన్ని గ్రామ్స్ ఉంటాయి ఏమైనా ఒక ప్లానింగ్ చూసుకుందాము. నెక్స్ట్ ఎప్పుడైనా స్కీమ్ కట్టేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఎన్ని గ్రామ్స్ అంటే అన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా. ఇవి వచ్చేసి బుట్టల కలెక్షను. నేను జోయాలుకాస్లోనే తీసుకున్నానులేండి బుట్టలు, కానీ ఇప్పుడు చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి. నేను విజయవాడలో తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ చాలా మంచిగా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. కానీ రేట్లు కూడా అలాగే ఉంటుందిలేండి, కానీ చాలా బాగుంది. 10 నుంచి స్టార్టింగ్ అంట బుట్టలు అయితే. సో చాలా బాగుంది. చిన్నగా ఉన్నవి ఇంకా తక్కువ 4-5 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట బుట్టలు. కానీ ఇలా చాంద్బోలి ఇయర్ రింగ్స్ కానీ చాలా బాగుంది, కానీ పూసలే ఎక్కువ ఉన్నాయన్నమాట. పూసల మోడల్లో ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టున్నారు, కాబట్టి పూసలే అనేది వాళ్ళు ఎక్కువే పెట్టారు. ఇక్కడ వచ్చేసి నేను పాపిడి బిళ్ళలు చూస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి యాంటిక్ అని చెప్తున్నారు. యాంటిక్ అంటే ఎక్కువ వేస్టేజ్ వాళ్ళు వేస్తారు మనకి, సో అందుకే వద్దనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది చూపిస్తున్నారు వాళ్ళు, యాంటిక్ మోడల్లో కావాలా మేడం అంటే వద్దండి, ఓన్లీ గోల్డ్ మోడల్లోనే కావాలి అని చెప్పాను. సో సరేలే, ఇవే అంట కలెక్షన్, ఎక్కువ లేదు. చంపసరాలు కానీ ఇలా పాపిడి బిళ్ళలు ఎక్కువ లేదు, కానీ మిగతా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్, నల్లపూసల దండలు అలా కలెక్షన్ చాలా బాగానే ఉందండి. ఇక్కడ వచ్చేసి పిల్లల ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకు వేసే బ్రాస్లెట్స్, చైన్స్, అలాగే జడబిళ్ళలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బ్రాస్లెట్స్ భలే ఉన్నాయండి, ముద్దుగా చాలా బాగుంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ పాపిడి బిళ్ళలు ఉన్నాయన్నమాట. సో సరేలే, మనం సిల్వర్ సెక్షన్కి వచ్చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మా బ్యాంగిల్ అనేది
వాళ్ళు క్లీన్ చేసుకొని వచ్చేసారనమాట. సో అందులో ఎంత పడుతుంది మనకి అని చెప్పి చూస్తున్నారు. ఫైనల్గా ఈ ఐటెం అయితే తీసుకోబోతున్నాం మేము. మా 2 బ్యాంగిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇది ఎంత పడింది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. వాళ్ళు మాకు లాస్ట్లో ఫైనల్ అయ్యి బిల్ అయితే వేసిస్తారనమాట. అప్పుడైతే మీకు కూడా చెప్తానమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎంత పడుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఓన్లీ సిల్వరే ఉండాలి, స్టోన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పి అడిగి తీసుకున్నాను అనమాట ఇది. సో ఫస్ట్ చూపించాను కదా మీకు స్టోన్స్ ఉన్నవి, అవి చాలా బాగున్నాయి కానీ అట్రాక్షన్గా ఉంటాయి కానీ ఆ స్టోన్స్కి వాల్యూ ఇవ్వరు. సో ఇప్పుడే చూడండి బ్యాంగిల్స్ మనం ఇచ్చిన రేట్ ఎంత ఉంటుంది, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు సిల్వర్ ఎంత రేట్ ఇస్తారో లాస్ట్లో చెప్తాను. ఇక్కడ వచ్చేసి బుట్టలు చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా బాగా నచ్చాయి బుట్టలు. ఇక్కడ వచ్చేసి రింగులు, అలాగే చాందబోలి ఇయర్ రింగ్స్, చాలా రకరకాలుగా ఉందన్నమాట. వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎంతసేపు పట్టిందంటే మాకు ఒక దగ్గర ఒక 1/2 అవర్ వాళ్ళు బిల్లింగ్కే చేశారనమాట. ఎందుకో ఏమో తెలియదు కానీ సో వెళ్తారు, ఆడేదో మిషన్ పని చేయలేదని చెప్పి వస్తారు. మేము ఇక్కడ కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి దేవుడి పటాలు చాలా బాగున్నాయి అసలు. అవి సిల్వరు గోల్డ్ కోటింగ్ 2 ఉంటుందన్నమాట. సో అడిగితే ఎంత పడుతుందంటే 10,000 అలా చెప్పారనమాట ఒక ఫోటో ఫ్రేమ్ చిన్నది. సో ఓకే, అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అన్నట్టుగా, ఇప్పుడు అవసరం ఉంటే తీసుకోవాలి, అవసరం లేకుండా ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఓన్లీ కళ్ళకు మాత్రం ఆనందం చేసుకొని వచ్చేసాను అనమాట. కళ్ళకి హ్యాపీగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఆడవాళ్ళకి ఇంక అంతే కదండి, గోల్డ్ అయినా సిల్వర్ అయినా చాలా ఇష్టము. సో ఎంతసేపు గోల్డ్ షాప్లో ఉన్న టైం అనేది అస్సలే తెలీదు. సో మేమైతే చూస్తూనే ఉన్నాము. ఇక్కడ బాయ్స్కి బ్రాస్లెట్స్ అనమాట. మా ఆయనకి అడిగితే కావాలా అంటే వద్దు నాకు అంటున్నారు. సో ఇలాగా ప్లాటినం ఉంది, ప్లాటినం కోటింగ్ ఇచ్చున్నారు, అలాగే గోల్డ్ కోటింగ్ ఉంది, అలాగే నల్ల పూసల్లో కూడా చేస్తున్నారనమాట. చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను మా దగ్గరలో ఉన్న ఏ షాప్లో కూడా ఇన్ని సిల్వర్ కలెక్షన్స్ నేను ఎక్కడ చూడలేదండి. సో అందుకే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను, మీరు కూడా చూపిద్దామని చెప్పేసి. సో చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి దీపపు కొందులు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక పీసే 10,000 పడుతుంది. అంటే చిన్నది, ఇవి కాదు కానీ చిన్నవన్నమాట. సో చిన్నది అడిగితేనే 10,000 అలా చెప్పారు. వామ్మో అనుకున్నాను. ఇలా చూడండి, ఇది కుందులు అంటారు కదా, మనం కుంకుమ పసుపు అలా వేసుకుంటున్నాము, దాన్ని కుంకుమ బరిణిలో అంటారు. సో అది కూడా చాలా కాస్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి తాంబూలాగా, అంటే మనం సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. సో అది గోల్డ్ ప్లేటర్లో ఉంది, ఓన్లీ సిల్వర్ కూడా ఉందన్నమాట. అది కూడా చాలా డబ్బులు అయితే అవుతుందన్నమాట. ఒక 10,000 to 20,000 హ్యాపీగా అయిపోతుంది. సో ఎందుకంటే అవి అంత కలెక్షన్ ఉంది, అన్ని గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ గ్రామ్స్ ఉంటే ఎక్కువ రేట్ కాబట్టి మేము వెళ్ళిన రోజు 1 గ్రామ్ రేట్ వచ్చేసి 100 రూపీస్ అలా ఉన్నిందనమాట. సో చూడండి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం. కానీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, డబ్బులు ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా అన్నీ కొనేసుకోవచ్చు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళినామన్నా మనం అంతా బార్గెన్ చేసుకుంటూ ఉండాలి. సో మేము ఇక్కడ ఆ 2 బ్యాంగిల్స్ ఇచ్చేసి వాళ్ళు మనకు వేసే రేట్ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి ఇద్దరు అక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి. సో లాస్ట్కి అయితే వాళ్ళు మాకు ఒక రేట్ అయితే ఫైనల్ చేసి ఇచ్చేసారు. సో మేము ఇచ్చింది వచ్చేసి 6 మా బ్యాంగిల్స్ వచ్చేసి 612 రూపీస్ అయితే పడిందనమాట. సో ఆ తర్వాత మనకి లెక్క అనేది వేసిస్తారు వాళ్ళు ఎంత పడింది ఏంటి అనేది. 3,290 రూపీస్ అయితే మనకి ఆ ఒరిజినల్ బ్యాంగిల్ ఇప్పుడు మేము తీసుకుంటాం కదా, సో ఆ బ్యాంగిల్ అనేది పడింది. సో ఇప్పుడు మాకు ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మీది ఒకవేళ వేరే షాప్లో తీసుకున్నారు కాబట్టి మేము 2% లెస్ చేస్తామండి. అదే మా షాప్లో సిల్వర్ అయితే మేము అంతే ఇస్తాము. ఇక్కడ చూడండి 10 గ్రామ్స్ ఉందని చూపిస్తున్నారు మాకు. సరే ఓకేలే అన్నట్టుగా వచ్చేసామన్నమాట నేను. సో 10 గ్రామ్స్ అలా ఉంది ఆ బ్యాంగిల్ అనేది. సో ఇక్కడ నా కళ్ళంతా గోల్డ్ మీదనే ఉందన్నమాట. సో గోల్డ్ అన్నీ చూస్తున్నాను, స్కీమ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను అనమాట, ఎంత పడుతుంది ఏంటి స్కీమ్ కట్టడానికి అని చెప్పి. సో స్కీమ్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ స్కీమ్ ఏదో ఉందంట. ఇప్పుడు ఒకవేళ ఈరోజు రేటు ప్రకారం మనం బంగారం బుక్ చేసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే టైంకి ఒకవేళ ఎక్కినా తగ్గినా ఎక్కువ అయిందనుకోండి ఈరోజు రేటుకే ఇస్తారంట, తగ్గితే ఆ రోజు రేటుకి ఇస్తారనమాట. సో అలా చెప్పారు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి
నక్లీస్, మిడిల్ హారము, ఫుల్ పెద్ద హారం కూడా ఉంది. సో చాలా బాగుంది కలెక్షన్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. న్యూగా వచ్చింది కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది షాప్ అయితే. సో నీట్గా డిజైన్స్ అంతా కూడా క్లారిటీగా పెట్టారు, దేనికి ఏది సెట్ అవుతుంది అన్నట్టుగా చాలా బాగా పెట్టారు. ఇవన్నీ రింగ్స్ కలెక్షన్కి వెళ్తున్నా నేను. ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, వేస్టేజ్ ఎంత పడుతుంది అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి లాంగ్ హారాలు, లాంగ్ వడ్డానాలకంతా తక్కువ వేస్టేజ్ ఉంటుందండి. చిన్న చిన్న ఐటమ్స్కి అంతా మేము ఎక్కువ, అంటే రింగ్స్కి మోస్ట్లీ రింగ్స్కి వచ్చేసి 20% వ్యాట్ అయితే వేస్తున్నారండి. వామ్మో అనుకున్నాను. సో అలాగుంది, రింగ్స్లో వ్యాట్ ఎక్కువ ఉంది అని నాకు అర్థమైంది. సో చిన్న వస్తువులకి ఎప్పుడైనా వ్యాట్ ఎక్కువ వేస్తారంట. మనం స్కీమ్ కట్టుకోవడం వల్ల మనకి 18% తగ్గుతుంది కదా. సో అది పోగా మనం ఎక్స్ట్రా ఉండేది పే చేయాలి. సో అలాగే 1 గ్రామ్ 2 గ్రామ్స్లో కూడా రింగ్స్ అనేది ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి నక్లీస్లు అయితే చాలా బాగా నచ్చాయి నాకు. లాంగ్ హారం అయితే ఇంక చెప్పనవసరం లేదు, షాప్ నుంచి రావాలనే అనిపించలేదు నాకైతే. సో ఇక్కడ చూడండి నేను రింగ్స్ అయితే చూస్తున్నాను. సో వీడియో కొంచెం కిందికి పెట్టిండాల్సింది, నేను కొంచెం మిడిల్లో పెట్టేశాను అనమాట. సో మీకైతే కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. ఆయన మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఇంత పడుతుంది అండి అని చెప్పి. సో మనం కొనేదాన్ని బట్టి ఉంటుందంట వాళ్ళు మనకి రేట్ చెప్పేది. సో ఇక్కడ చూడండి మనకైతే చూపిస్తున్నారు, నేనైతే ఇక్కడ తీసుకొని చూపించమని చెప్పాను. సో తనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు గోల్డ్ ముట్టేటప్పుడు ఇలాగ గ్లౌజ్ వేసుకొని తీస్తున్నారు, ఎందుకు షైనింగ్ తగ్గుతుందనో ఏమో తెలియదు కానీ. సో ఇలాగ వాళ్ళు చేతికి గ్లౌజ్ వేసుకొని తీసుకుంటున్నారనమాట. సో వాళ్ళు అడిగి తెలుసుకున్నాను ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి, వాళ్ళు కూడా చెప్పారు. సో రింగ్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది కలెక్షన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ పక్కన చోకర్ భలే నచ్చింది, చోకర్ కూడా చాలా బాగుందన్నమాట. సో అది చూశాను. ఆ తర్వాత రింగ్స్ కూడా చాలా బాగుంది. ఏంటో వెరైటీగా ఉంది రింగ్ అయితే. 1 గ్రామ్ ఉంది కానీ వేస్టేజ్ చూస్తే 20% చెప్పారు. వామ్మో అనుకున్నాను. సో సర్లే చూద్దాంలే అన్నట్టుగా వచ్చానమాట. షాప్ అంతా ఒకసారి చూసేసి వెళ్దాము అన్నట్టు. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ ఉంది. సో ఆ రేట్ వచ్చేసి వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మనకు 20% వ్యాట్ పడుతుంది మేడం రింగ్స్ ఎప్పుడు కూడా కానీ అని చెప్తున్నారు. సో అందుకని చెప్పి నేను సరే చూద్దాంలే అన్నట్టుగా రింగ్స్ వరకే చూశాను అనమాట. ఇక్కడ కలెక్షన్ ఎంత మాత్రం ఉంది, ఎలా మనం నెక్స్ట్ ఒకవేళ స్కీమ్ కట్టాలంటే ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ పడుతుంది, అలా కట్టినా మనకి ఒకవేళ ఎంత పడుతుందంతా మనకు తెలుస్తుంది కదా అన్నట్టుగా అడుగుతున్నాను నేను ఇక్కడ ప్రతిదీ. సో వాళ్ళైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గోల్డ్ మీదనే ఉంది కళ్ళు. సో చోకర్ అయితే భలే నచ్చింది. సో నెక్స్ట్ టైం చూద్దాము ఎంత పడుతుంది ఏంటి చోకర్ రేటు, నెక్స్ట్ టైం వద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇప్పుడు ఓన్లీ సిల్వర్ కోసమే కదా వచ్చామని చెప్పి సిల్వరే చూసేసి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూడండి చోకర్స్ అలాగే లాంగ్ హారాలు చాలా బాగున్నాయి. ఇక్కడ వంకీ ఉంగరాలు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు కానీ మా అమ్మ దగ్గర ఉంది వంకీ ఉంగరం అనేది. అప్పుడు ఫేమస్ ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ ఫేమస్లో చేసేసారనమాట. సో మళ్ళీ వస్తూ ఉందని, పాత రోజుల్లో వేసుకున్న బంగారంతా మళ్ళీ కొత్తగా చేస్తున్నారు ఇప్పుడు. అది ఇక్కడ ఎవరు షూట్ చేసుకుంటున్నారనమాట, వీడియో షూటింగ్ లాగా కొత్తగా పెట్టారు కదా షాపు, చాలామందికి తెలియకపోవచ్చు అని చెప్పేసి. సో మనం ఏదైనా నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటే మనకైతే మెసేజ్ వస్తుంది, రండి కొత్త షాప్ ఓపెన్ అయింది వచ్చి చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి. వడ్డానాలు చూడండి ఎంత బాగుందో అసలు. సో వడ్డానాలు చాలా బాగుంది, అలాగే చోకర్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చాయి అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి చూడాలి గోల్డ్ కలెక్షన్ అంతా క్లియర్గా అని చెప్పి అనుకుంటూ వచ్చేసాం మేము. సో మాకైతే బిల్లింగ్ వేస్తున్నారనమాట. సో సర్లే నేను ఇక్కడ చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. సో చూడండి నక్లీసులు చాలా బాగున్నాయి, ప్రతిదీ క్లారిటీగా ఉందండి. నేను ఇన్ని షాప్స్ బెంగళూరులో ఉన్న షాప్స్కి అన్నీ వెళ్ళాను కానీ ఇంత క్లారిటీగా డిజైన్స్ వైజ్ ఎక్కడ లేదు, నేను చూడలేదు. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది. సో బిల్లింగ్ అయిపోయింది, నేనైతే వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదామని మా ఆయన వేసుకుంటున్నాడు, నేనైతే వచ్చానమాట. సో చూడండి మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో సర్లే ఇంటికి వెళ్ళి చూసుకుందామని చెప్పి వచ్చేసాను. ఏం తీసుకున్నాను ఇంకో వీడియోలో చెప్తాను.